నమస్కారం అండి. ఈరోజు అమ్మ ఆసరా వృద్ధాశ్రమంలో అనగాం జరుగుతుంది గాను శ్రీమతి కళ్యాణి గారు, శ్రీ శివకుమార్ గారు, వారి కుటుంబ సభ్యులు అన్నదాతగా వివరిస్తున్న ధన్యవాదాలండి. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వద్దని కోరుకుంటూ అన్నదాత సుఖీభవ. అలాగే ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవ మాస లక్ష్యంగా 65 మంది రాష్ట్ర యువతులకు ఆకలి తీర్చడానికి శ్రీ సత్యసాయిబాబా ఆశీస్సులతో శ్రీమతి కళ్యాణి గారి, శ్రీ శివకుమార్ గారి కుమారుడు చిరంజీవి హర్ష శివకుమార్ గారు, అలాగే శ్రీ ఎస్వి రావు గారి, శ్రీమతి కాత్యాయనదేవి గారి మనవడు హర్ష శివకుమార్ గారు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ సంస్థలో చేరి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉద్యోగంలో చేరి ప్రథమ మాసికం శాలరీ తీసుకుంటున్న శుభ సందర్భంగా ఆశ్రమ వాసులకు అన్నదానం మరియు సాయి పూజ చేయడం జరుగుతుంది. అలాగే హర్ష శివకుమార్ గారికి ప్రత్యేక ధనాలు తెలుపుకుంటూ వారికి హార్దిక కంగ్రాచులేషన్ తెలుపుకుంటూ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ సంస్థలో ఉద్యోగంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉద్యోగంలో చేరి ప్రథమ మాసికం శాలరీ తీసుకుంటున్న సందర్భంగా వారికి హార్దిక కంగ్రాచులేషన్స్ తెలుపుతూ వారు ఇలాంటి ఉద్యోగాలు ఇంకెన్నో చేయాలని కోరుకుంటూ ఉన్నతమైన స్థానంలో ఉండి ఇలాంటి ఎంతోమంది అనాథలకు అండగా ఉండాలని కోరుకుంటూ వారి అమ్మగారు ఆశీస్సులు, వారి నాన్నగారు ఆశీస్సులు, తాతయ్య గారు ఆశీస్సులు, నాన్నమ్మ గారు ఆశీస్సులు, అమ్మమ్మ గారు ఆశీస్సులు, తాతయ్య గారు ఆశీస్సులు, వారి కుటుంబ సభ్యుల ఆశీర్వాదం హర్ష శివకుమార్ గారికి ఎల్లప్పుడూ కోరుకుంటూ ఆ సత్యసాయిబాబా ఆశీస్సులు వారికి ఎల్లప్పుడూ కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులు అందరి తరఫున వారికి కంగ్రాచులేషన్ తెలుపుతూ అలాగే హర్ష శివకుమార్ గారికి వారి పేరు మీద ఈరోజు సాయి పూజ చేయడం జరుగుతుంది. అలాగే హర్ష శివకుమార్ గారికి, అలాగే శ్రీమతి కళ్యాణి గారికి, శ్రీ శివకుమార్ గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ, ఎస్వి రావు గారికి, కాత్యాయనదేవి గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ సత్యసాయిబాబా ఆశీస్సులు ఎల్లప్పుడూ కోరుకుంటూ వారు ఏ సంకల్పం అనుకున్నారో అది నెలలు కోరుకుంటూ వారికి అంతా మంచిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే ఈరోజు స్వామివారికి నైవేద్యం సమర్పించడం జరిగింది. అలాగే వారి కుటుంబ సభ్యులైన శ్రీమతి కళ్యాణి గారికి, శ్రీ శివకుమార్ గారికి, శ్రీ చిరంజీవి హర్ష శివకుమార్ గారికి, శ్రీ ఎస్వి రావు గారికి, శ్రీమతి కాత్యాయని దేవి గారికి, శ్రీ ఎస్ సాయికృష్ణ గారికి, శ్రీమతి శ్రీవల్లి గారికి, చిరంజీవి వాసంతి గారికి, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దీర్ఘాయుష్మాన్ భవ. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వద్దని కోరుకుంటూ అలాగే సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా ఉన్నత శిఖరాలు అధిరించే శక్తి ఆ భగవంతుడు మీకు ప్రశంసలు కోరుకుంటూ అలాగే మీకు ఎన్నటి తరగని ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖశాంతులను ప్రసంగం దేవుని వేడుతూ దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే శ్రీమతి కాత్యాయని దేవి గారికి, శ్రీమతి కళ్యాణి గారికి, శ్రీమతి శ్రీవల్లి గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతో మందికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ ఆ లక్ష్మీదేవి ఆశీస్సులు, దుర్గాదేవి దీవెనలు మీకు ఎల్లప్పుడూ ఉన్నారని కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే శ్రీమతి కళ్యాణి గారికి, శివకుమార్ గారికి, అలాగే శ్రీ ఎస్వి రావు గారికి, కాత్యాయని దేవి గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ శ్రీ సత్యసాయిబాబా ఆశీస్సులు ఎల్లప్పుడూ కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులందరూ ఏ సంకల్పం అనుకున్నది నెరవేరాలని కోరుకుంటూ వారికి అంతా మంచి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలండి. అలాగే ఆశ్రమానికి పెద్ద దిక్కు వస్తున్న తండ్రి లాంటి పెంటే సార్కు మరియు పుష్పలమ్మ గారికి,
పాదాభివందనం చేస్తే కల 365 రోజులు నిత్య అన్నదానం జరగాలని కాన్సెప్ట్తో ముందుకు వచ్చి తను చేస్తూ తన 100 మంది 1000 మందితో చేపిస్తున్న వెంకటేశ్వర మరియు పుష్పలమ్మ గారి వారి కుటుంబ సభ్యులందరూ ఎల్లప్పుడూ నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో అష్టేశ్వరులతో వద్దని కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలండి. అలాగే ఈరోజు శ్రీమతి కళ్యాణి గారు, శ్రీ శివకుమార్ గారు, మీరు మీ కుటుంబ సభ్యులు, హర్షేష్ శివకుమార్ గారు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ సంస్థలో ఉద్యోగంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉద్యోగంలో చేరి ప్రథమ మాసికం శాలరీ తీసుకుంటున్న శుభ సందర్భంగా ఈరోజు మీరు అన్నదానం చేస్తున్నారు. మేము అన్నదానం స్వీకరిస్తున్న నా దాత సుఖీభావ. అలాగే ఈరోజు అన్నం చేస్తున్న వంటకాలు స్వీట్ మర్దకాజా, అలాగే ఫ్రూట్స్ వాటర్ మిలన్, అలాగే బూందీ మిక్చరు, రైస్, అలాగే దొండకాయ కర్రీ, అలాగే టమాటా పప్పు, అలాగే సాంబారు. అన్నదాత సుఖీభవ, అన్నదాత అన్నదాత సుఖీభవ, 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 సుఖీభవ.